అందరికీ నమస్కారం అండి. ఈ 2025లో రథసప్తమి పండగ రోజు ఇంట్లో పూజ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాము. అయితే ఈ 2025లో రథసప్తమి ఎప్పుడు వచ్చిందో మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేశానండి. అలానే చిక్కుడు రథాన్ని ఎలా తయారు చేసుకోవాలో కూడా వీడియో అప్లోడ్ చేశాను. వీడియో లింక్స్ ఇస్తానండి, ఒక్కసారి తప్పకుండా చెక్ చేయండి. వీడియోస్ అన్నీ మీకు నచ్చితేనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రథసప్తమి పండగ రోజు మనం పూజ ఎలా చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందామండి. మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చే సప్తమినే మనం రథసప్తమి అని అంటాము. ఈ రోజే సూర్య భగవానుడి జయంతి కూడా. ఈ రథసప్తమి పండగ రోజు ప్రతి ఒక్కళ్ళు కూడా సూర్య భగవానుడిని, విష్ణుమూర్తిని చక్కగా పూజించాలండి. మనకి ప్రత్యక్ష దైవమైన సూర్య భగవానుడిని ఈరోజు చక్కగా పూజించటం వలన మనకి ఆయురారోగ్యాలు తప్పకుండా కలుగుతాయి. ఎందుకంటే మకర సంక్రాంతి వేళ సూర్యుడు తన దిశను మార్చుకుంటాడు. రథసప్తమి అంటే సూర్యుడు జన్మించిన రోజుగా మనం పరిగణిస్తాము. ఈ సందర్భంగా రథసప్తమి వేళ చక్కగా వీడియోలో చూపిస్తున్నట్లుగా పూజ చేసుకొని సూర్య భగవానుణ్ణి ఆరాధించటం వలన మనకి ఆరోగ్యం అనేది చేకూరుతుంది. అందుకోసం ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ రథసప్తమి రోజు చక్కగా పూజాది కార్యక్రమాలన్నీ నిర్వహించండి. అలానే ఈ రథసప్తమి రోజు మనకి వీలైతే తప్పకుండా నది స్నానం అనేది చేయటం చాలా మంచిదండి. మనకి నది గనక అందుబాటులో లేకపోతే ఇంట్లో అయినా కూడా నేను చెప్పిన విధంగా స్నానం చేస్తే మనకి మంచి ఫలితాలు ఉంటాయండి. ఈరోజు ప్రతి ఒక్కళ్ళు కూడా భుజాలపై కానీ తలపై కానీ 7 జిల్లేడు ఆకులని, రేగి పండ్లని పెట్టుకొని స్నానం చేస్తే చాలా మంచిదండి. ఇలా చేయటం వలన 7 గుర్రాల రథంపై పయనించే సూర్యుడు దయతో మనకి 7 జన్మల్లో చేసిన పాపాలు కానీ, దోషాలు కానీ, వ్యాధులు కానీ అన్నీ తొలగిపోతాయండి. అలానే 7 రకాల వ్యాధులు కూడా మనకి తొలగిపోతాయి. అందుకోసము ప్రతి ఒక్కళ్ళు కూడా చక్కగా స్నానం చేసేటప్పుడు 7 రేగి పండ్లని, 7 జిల్లేడు ఆకులని ఉంచుకొని చక్కగా స్నానం చేస్తే చాలా మంచిదండి. ఈ విధంగా మనం స్నానం చేసిన తర్వాత మన ఇంటి ఆరుబయట అంటే సూర్య భగవానుడు కిరణాలు అనేది ఏ స్థలంలో అయితే పడుతున్నాయో చక్కగా అక్కడ రథముగ్గు అనేది వేసుకోవాలండి. మన ఇంట్లో ఉన్న తులసి కోట దగ్గర ఎక్కడైతే సూర్యకిరణాలు పడుతున్నాయో ఆ స్థలంలో చక్కగా ఆవు పేడతో అలికి పద్మ ముగ్గు కానీ, రథ ముగ్గు కానీ వేసుకొని వీడియోలో చూపిస్తున్నట్లుగా పుల్లల సహాయంతో, పిడకల సహాయంతో చక్కగా పాలు అనేది పొంగించుకోవాలండి. ఈ రథసప్తమి రోజున ప్రతి ఒక్కళ్ళు కూడా వీలైనంత వరకు ఈ విధంగా కట్టెల పొయ్యి మీనే ఈ విధంగా పాలను పొంగించి చక్కగా నైవేద్యాన్ని సమర్పించాలి. ఒకవేళ మనము బయట పొయ్యి అనేది పెట్టలేకపోతే మన ఇంటి దగ్గర ఉన్న స్టవ్ పైన అయినా కూడా పిడకలను పెట్టి ఈ విధంగా పాలైనా పొంగించుకోవచ్చండి. ఈ విధంగా 3 సార్లు పాలు పొంగిన తర్వాత అందులో బెల్లము, బియ్యము వేసి చక్కగా పరవాన్నం అనేది చక్కగా సిద్ధం చేసుకొని సూర్య భగవానుడికి నైవేద్యం అనేది సమర్పించాలి. మనం తులసి కోట దగ్గర రథం ముగ్గు వేసుకున్నాం కదండి, ఆ రథం ముగ్గు పైన ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లుగా 7 ఆకుల పైన చక్కగా నైవేద్యాన్ని సమర్పించాలండి. ఈ విధంగా చేయటం వల్ల మనకి సూర్య భగవానుడు ఆశీస్సులు లభిస్తాయి. అలానే ఈరోజు తప్పకుండా ఆవు నేతితో దీపారాధన అనేది చేసుకోవాలండి. ఈరోజు శరీరానికి నూనె అనేది రాసుకోకూడదు. అలానే ఈరోజు పిల్లలు లేనివారు గుమ్మడికాయ దానం చేయటం వలన సంతాన ప్రాప్తి అనేది కలుగుతుంది. అలానే సూర్య భగవానుడికి ఈరోజు ఎరుపు రంగు పుష్పాలని, అలానే అక్షింతల్ని చక్కగా సమర్పిస్తూ పూజ అనేది చేసుకోవాలి. అలానే ఈరోజు ప్రత్యక్ష దైవమైన సూర్య భగవానుడికి గోధుమ రవ్వతో నైవేద్యం చేసినా కూడా చాలా మంచిదండి. అలానే సూర్య భగవానుడికి చక్కగా నీటిని కూడా సమర్పించాలి. ఈరోజు గోధుమలు, పాలు, బెల్లము దానం చేస్తే మంచి ఫలితాలు ఉంటాయండి. అలానే ఈరోజు సూర్యుడికి నదిలో కానీ, కాలువలో కానీ, ఇంటి బయట కానీ ఒక రాగి పాత్రతో నీటిని తీసుకొని 3 సార్లు నీటిని ఆద్యం అనేది ఇవ్వాలండి. ఈ విధంగా చేయటం వలన ఎటువంటి అనారోగ్య సమస్యలు అనేది మనకి దరిచేరవు. ఈరోజు నూనెతో చేసిన వంటలని నైవేద్యంగా అస్సలు సమర్పించకూడదు, తినకూడదు. అలానే ఈరోజు సూర్యాష్టకము, ఆదిత్య హృదయము, సూర్య చాలీసా పఠించటం అనేది చాలా మంచిదండి. ఈ విధంగా మీరు కూడా చక్కగా ఈ రథసప్తమి పండగ రోజు ఇంట్లో పూజ చేసుకోండి. ఆ సూర్య భగవానుడు ఆశీస్సులు, అలానే విష్ణుమూర్తి ఆశీస్సులతో మీ ఇంట్లో కూడా ఎప్పుడు శుభమే కలుగుతుందండి. వీడియో నచ్చితే మాత్రం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.